రైతు భరోసాపై ఇవాళ కీలక సమావేశం నిర్వహించబోతోంది కేబినెట్ సబ్ కమిటీ 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు పాల్గొనబోతున్నారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రైతు భరోసాకు సీలింగ్ పెట్టడంపై చర్చించనుంది. ఈ నెల 4న జరిగే కేబినెట్ భేటీ ముందు నివేదికను ఉంచనుంది సబ్ కమిటీ. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధుల విడుదలకు ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ హయాంలో రైతు బంధుతో 21,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయినట్టుగా ఆరోపణలున్నాయి. సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రభాకర్, ఈ సబ్ కమిటీ భేటీలో ఇంకా ఎటువంటి విషయాల మీద చర్చిస్తారు అండ్ ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు రైతు భరోసాకు సంబంధించి? ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి లోపల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో ఉంటాయని బహిరంగంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు కీలక భేటీ కానుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈరోజు మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు అట్లాగే తుమ్మల సచివాలయంలో 11 గంటలకు సమావేశం కానున్నారు. ఇప్పటికే దీనిపైన విధి విధానాలను లాస్ట్ 2-3 మీటింగ్స్లో డిస్కస్ చేశారు. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సీలింగ్ ఎంత పెట్టుకోవాలి, కట్ ఆఫ్ ఎంత పెట్టుకోవాలి అనే దానిపైన ప్రధానమైన డిస్కషన్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో చెప్పారు 26,000 కోట్ల రూపాయలు రోడ్లు అట్లాగే అటవీ ప్రాంతాలకు, నేషనల్ హైవేస్కి, మైనింగ్ ఎక్కడైతే మైనింగ్స్ ఉంటాయో వాటికి ఉపయోగంలోని సాగులో లేని భూములకు 21,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించింది 10 ఏళ్ల కాలంలో అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో అట్లా ఉండకుండా కేవలం సాగులో ఉన్న భూమికి మాత్రమే ఈ రైతు భరోసాను అందించే విధంగా విధి విధానాలు అయితే రూపొందించబోతున్నారు. దీనికి సంబంధించి ఎల్లుండి క్యాబినెట్ ఉన్న నేపథ్యంలో ఎల్లుండి సచివాలయంలో క్యాబినెట్ ఉంది. ఆ క్యాబినెట్ లోపలే ఈ డ్రాఫ్ట్ మొత్తం రెడీ చేసి క్యాబినెట్ ముందర ఉంచబోతున్నారు. రైతు భరోసాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి లోపే అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగానే టీజీఐఐసితో 10,000 కోట్ల రూపాయల నిధులు కూడా సమీకరించి పెట్టుకుంది. ఎట్టి పరిస్థితులలో సంక్రాంతి లోపలే రైతు భరోసా నిధులు విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది.